అమెరికా బర్మింగ్హామ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులు ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ ఇద్దరు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఉడుమల సహజరెడ్డి, కుకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు కాగా ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 10 మంది తెలుగు విద్యార్థులు నివసిస్తూ ఉన్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరిబిక్కిరైపోయారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. మృతుల కుటుంబాల్లో ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నిలుపుకుంది. మనం చూస్తున్న అమెరికా బర్మింగ్హామ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం ప్రకారం అయితే అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులు ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ కూడా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఉడుముల సహజరెడ్డి, కుకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. అయితే ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 10 మంది తెలుగు విద్యార్థులు నివసిస్తూ ఉన్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీళ్లంతా కూడా అక్కడ అలబామా యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సంఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.